హాయ్ హలో నమస్తే, నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో నేను ధరించినటువంటి తులసిమాల గురించి మీతో చెప్దాము అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. దీన్ని తులసిమాల ఇంకా కంటిమాల అని కూడా అంటారు. నేను దీన్ని మన కుంచెనపల్లి, ఈ తాడేపల్లికి దగ్గరలో ఉన్నటువంటి కుంచెనపల్లి ఇస్కాన్ టెంపుల్లో తెచ్చుకున్నాను. ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళటం అనేది అలవాటు చేసుకున్నాను నేను గత సంవత్సరం క్రితం నుంచి. ఈ క్రమంలో నాకు తులసిమాల ధరించాలి అనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇది ధరించిన తర్వాత ఎటువంటి మాంసాహారం తీసుకోకూడదు, ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు అని తెలిసి ఇంతకాలం టైం తీసుకున్నాను. అంటే మన మైండ్ సెట్ని మార్చుకోవాలి కదా. ఎప్పటి నుంచో మాంసాహారం తింటూ ఉన్నటువంటి మనం ఒక్కసారిగా మారాలి అంటే కష్టంగా అనిపిస్తుంది. ఒకసారి ధరించిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోకూడదు. అందుకని ఆలోచనతో గత సంవత్సరం నుంచి ఆలోచిస్తూ ఇప్పటికైతే నేను ఫిక్స్ అయ్యాను. ఇది శనివారం తెచ్చుకున్నాను. తెచ్చుకొని ఆముదం రాసి పెట్టేసి నైట్ అంతా పసుపు నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్నాను ఈ కంటిమాలని. ఆదివారం ఉదయాన్నే స్నానం చేసి తలస్నానం పూజ చేసుకుని దేవుడి పాదాలకు తాకించి వేసుకోవటం జరిగింది. ఇది వేసుకున్న తర్వాత మనము ఆచరించాల్సినటువంటి నియమాలు కూడా మీతో చెప్తాను ఇప్పుడు నేను. ఈ కంటిమాల వేసుకుంటే అది పురుషులు కానీ స్త్రీలు కానీ ఎటువంటి మాంసాహారం ముట్టుకోకూడదు, ఉల్లి వెల్లుల్లి తినకూడదు. అలాగే మనం తినేటువంటి ప్రతి పదార్థం కూడా కృష్ణ ప్రసాదంగా భావిస్తూ తినాలి. అంతకన్నా వేరే పెద్దగా కష్టతరమైనటువంటి నియమాలు ఏమీ ఉండవండి. కానీ ఇది ఓన్లీ ఫ్యాషన్కి మాత్రం ధరించరాదు. ఇది వేసుకుంటే జీవితాంతం ఇది ఉంచాలి మనం. ఒకవేళ ఇది ఏదన్నా బై మిస్టేక్ మనకి మధ్యలో తెగిపోవటం కానీ అట్లా అయితే వీటిని పారే నీళ్ళలో వదిలిపెట్టేసి మళ్ళీ మనం కొత్త తెచ్చుకొని ధరించవచ్చు. ఒకసారి ధరించిన తర్వాత జీవితాంతం ఈ నియమాలు పాటించాలనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. థ్యాంక్ యూ, బాయ్. అలాగే ఈ వీడియోలో నేను శనివారం తీసుకొచ్చుకొని ఆదివారం ధరించినటువంటి మాల వీడియో చేసుకోవడం జరిగింది. అది కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే తులసి ప్రదక్షిణ పాట ఒకటి మీతో షేర్ చేసుకోవాలని కూడా అనుకున్నాను. అది కూడా యాడ్ చేస్తాను. చూసి నా ఛానల్ని కొంచెం ఆదరించండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే. కృష్ణ మార్గంలో నడవాలి అనేది అటువంటిది ఆ భగవంతుని కృప నాకు ఎందుకు కలిగిందో నాకు కూడా తెలియదు. చాలా కష్టం నేను ఇటువంటి నియమాలు పాటించడం అనుకున్నాను, కానీ నాకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. గత 2 రోజులుగా ఇదంతా నేను ధరించిన తర్వాత 2 రోజులకి వీడియో చేస్తున్నాను. దైవకృప లేకపోతే మనం ఏ పని చేయలేము అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఈ వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నా ఛానల్లో యోగాకి సంబంధించినటువంటి ఆసనాలు, ప్రతిరోజు మనం యాక్టివ్గా ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి కొన్ని టిప్స్, అలాగే డైట్, వెయిట్ లాస్ అవ్వడానికి డైట్, ఇలా కృష్ణుడి గురించి ఏవైనా చిన్న చిన్న పద్యాలు అట్లాంటివి కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఫ్యూచర్లో. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఇట్లు మీ హరిత. నమస్కారం.